Hi everyone, welcome to our channel Math Time with Dhanaprasad. Now it is biology time in our math time. ఈ ఆర్జీవికేటీ సెట్ 2020 ఏపీ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ టెస్ట్ 2020కి సంబంధించి మోడల్ పేపర్ 3 అనేది మీకు ఎక్స్క్లూజివ్గా బయాలజీ నుంచి ఇస్తున్నాము. సో మీరు చేసిన ప్రాక్టీస్ ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఎగ్జామ్లో మీరు ఏ విధంగా ఆన్సర్ చేయగలరు అనేది మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ముందుగా మీరు ఈ డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ బయాలజీ మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు మీరుగా ఆన్సర్ చేయండి, స్కోర్ ఎంత వచ్చిందో చూడండి. అదేవిధంగా తర్వాత కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్. సరికాని జత ఏది? ఆప్షన్స్: ఏ విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి క్యాల్సిఫెరాల్, సి విటమిన్ కే టోకోఫెరాల్, డి విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్. ఇక్కడ విటమిన్ ఏ రెటినాల్ కరెక్ట్ ఆన్సర్, విటమిన్ డి క్యాల్సిఫెరాల్ కరెక్ట్, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ కరెక్ట్, బట్ విటమిన్ కే టోకోఫెరాల్ ఈజ్ రాంగ్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. సరికాని జత మిస్ మ్యాచ్ పేర్ ఈజ్ సి, విటమిన్ కే టోకోఫెరాల్. యాక్చువల్లీ విటమిన్ కే పేరు ఫిలోగ్వినాన్, విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. క్వశ్చన్ నెంబర్ 2, C6H12O6 plus 6O2 gives rise to dash plus 6H2O plus ఎనర్జీ అంటే శక్తి. ఇది తెలుగులో కూడా సేమ్ కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 6CO2, ఆప్షన్ బి C6H12O6, ఆప్షన్ సి 6O2, ఆప్షన్ డి 6CO2. ఇది చూస్తే మనకి రెస్పిరేషన్కి సంబంధించిన ఫార్ములా. సో ఇందులో గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ కలిసి మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ, ఈ 3 ఎండ్ ప్రోడక్ట్స్గా విడుదలవుతాయి. సో ఇది రెస్పిరేషన్ సంబంధించిన ఫార్ములా. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ అండ్ వాటర్ ఆల్సో ఎండ్ ప్రోడక్ట్స్. సో ఆర్ ఆప్షన్ ఈజ్, బట్ ఇక్కడ 2 CO2లు ఉన్నాయి, ఒకటి 12 CO2, ఒకటి 6 CO2. అయితే ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో చూస్తే కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఇక్కడ ఈజీగా కార్బన్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా ఇక్కడ వేసుకోవాల్సిన 6. సో 6 CO2. అవర్ ఆప్షన్ ఈజ్ ఏ 6 CO2. క్వశ్చన్ నెంబర్ 3, ద క్యారెక్టర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్ అండ్ calories deficiency disease ఆర్ accumulation of water, intercellular space and dry skin and motions. ప్రోటీన్లు మరియు కెలోరీ లోపం వల్ల వచ్చే వ్యాధిలో కీళ్ళవాపు, పొడిబారిన చర్మం, విరోచనాల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ వ్యాధి పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్వాషియోకర్, ఆప్షన్ బి మెరాస్మస్, ఆప్షన్ సి పెలాగ్రా, ఆప్షన్ డి స్థూలకాయత్వం. ఇందులో మనం ఆప్షన్స్ చూసుకుంటే క్వాషియోకర్ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ, అంటే ప్రోటీన్స్ లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి. అండ్ మెరాస్మస్ ప్రోటీన్స్ అండ్ కెలోరీస్, అంటే ప్రోటీన్లు మరియు కెలోరీస్, అంటే ప్రోటీన్ కెలోరీస్ లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి. పెలాగ్రా అంటే విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. విటమిన్ బి3 లోపం వల్ల వచ్చే వ్యాధి. ఒబిసిటీ అంటే మనం ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవడం, ప్రోటీన్స్ తీసుకోకపోవడం, రకరకాల బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధి. సో ఇక్కడ మనకి ప్రోటీన్లు కెలోరీలు రెండింటి లోపం వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్. సో ఆప్షన్ ఈజ్ బి. మెరాస్మస్లోనే కీళ్ళవాపు, పొడిబారిన చర్మం, డ్రై స్కిన్, మోషన్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4, ద విటమిన్ విచ్ హెల్ప్స్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డాష్. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది? ఆప్షన్స్ ఏ B6, బి కే, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి సి. ఇక్కడ ఫిలోక్వినోన్ అంటే కే విటమిన్ అనేది రక్తం గడ్డకట్టడానికి అవసరం. రక్తం గడ్డకట్టడం ఎక్కడెక్కడ అవసరం? మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు, ఆపరేషన్స్ చేసినప్పుడు, సర్జరీస్ జరిగినప్పుడు రక్తం గడ్డకట్టడం అవసరం. కొన్ని సర్జరీస్లో బ్లడ్ క్లాటింగ్ అవ్వడం కోసం ఏం చేస్తారంటే విటమిన్ కే ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి, విటమిన్ కే, ఫిలోక్వినోన్. క్వశ్చన్ నెంబర్ 5, అయోడిన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డాష్. ఏ పదార్థం ఉనికిని గుర్తించడానికి అయోడిన్ ద్రావణాన్ని వాడతారు? ఏ ఫ్యాట్స్ కొవ్వులు, బి ప్రోటీన్స్, సి విటమిన్స్,
డి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు. ఇక్కడ అయోడిన్ని ఆల్వేస్ వి యూజ్ టు కన్ఫర్మ్ స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలని టెస్ట్ చేయడం కోసం మనం అయోడిన్ని యూజ్ చేస్తాం. అయోడిన్ని యూజ్ చేసినప్పుడు పిండి పదార్థాలు డార్క్ బ్లూ కలర్లోకి మారుతాయి. సో ఆర్ ఆప్షన్ ఈజ్ డి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 6. ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఈజ్ ఊపిరితిత్తుల నుండి ఉచ్ఛ్వాసం ద్వారా విడుదలయ్యే గాలిలో ఆక్సిజన్ శాతం. ఏ 21, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 79, ఆప్షన్ డి 14. మనం గాలి తీసుకునేటప్పుడు గాలిలో ఉండే ఆక్సిజన్ శాతం 21. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. మనం గాలి వదిలేటప్పుడు అంటే ఉచ్ఛ్వాసం ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ ఉండేది 16%. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. సో ఆర్ ఆప్షన్ ఈజ్ బి 16. క్వశ్చన్ నెంబర్ 7. ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఈజ్ డాష్. ఉచ్ఛ్వాసంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? మనం గాలి తీసుకునేటప్పుడు అందులో కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. కానీ అంటే అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు పొల్యూషన్ బట్టి, బట్ అది నార్మల్గా తీసుకునే శాతం. అయితే మనం విడిచే గాలిలో అంటే ఎక్స్హేల్డ్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ 4.4% ఉంటుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి 4.4%. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ బ్లడ్ వెజల్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్ టు హార్ట్. ఏ రక్తనాళము గుండెకు శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకుని వస్తాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆర్టరీ అంటే ధమని, ఆప్షన్ బి క్యాపిలరీస్ రక్తకేశనాళికలు, ఆప్షన్ సి వెయిన్ సిరలు, ఆప్షన్ డి మజిక్యులర్ ఫైబర్ కండర కణజాలం. ఇందులో చూస్తే ఆర్టరీస్ అంటే ఎప్పుడు హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకుని వెళ్తాయి. హార్ట్ నుంచి బ్లడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవన్నిటిని కూడా మనం ఆర్టరీస్ అంటాం. హార్ట్కి బ్లడ్ని తీసుకొచ్చే వాటిని మనం వెయిన్స్ అంటాం. ఇందులో మనకి బాడీ కింద పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చేటప్పుడు ఇన్ఫీరియర్ వెనా కావా అంటాం. పై పార్ట్స్ నుంచి తీసుకొచ్చే వాటిని సుపీరియర్ వెనా కావా అంటాం. అయితే బ్లడ్ని గుండెకు తీసుకుని వచ్చే రక్తనాళం శరీర భాగాల నుండి ఎవరు? వెయిన్, తెలుగులో సిర. సో ఆర్ ఆప్షన్ ఈజ్ సి సిరలు వెయిన్. క్వశ్చన్ నెంబర్ 9. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్. ఏ స్టెథోస్కోప్, రెనెలెనాక్, బి బ్లడ్ ప్రెషర్, థర్మోమీటర్, సి అమేబా, బ్రౌనియన్ మూమెంట్స్. ఈ క్రింది వాణిలో తప్పుగా జత చేసిన జతను గుర్తించండి. ఏ స్టెథోస్కోప్ రెనెలెనాక్, బి రక్తపీడనం థర్మోమీటర్, సి అమీబా బ్రౌనియన్ చలనం. ఇక్కడ స్టెథోస్కోప్ని హూ ఇన్వెంటెడ్ స్టెథోస్కోప్? రెనెలెనాక్. అండ్ బ్లడ్ ప్రెషర్ని మనం థర్మోమీటర్లో కొలవం. దేంతో కొలుస్తాం? స్పిగ్నోమానోమీటర్తో కొలుస్తాం. సో ఇది మిస్ మ్యాచ్ పేర్. అమీబాలో బ్రౌనియన్ మూమెంట్స్ కనిపిస్తాయి. అంటే అమీబా చలనాన్ని మనం బ్రౌనియన్ మూమెంట్స్ అంటాం. బ్రౌనియన్ మూమెంట్స్ కనిపిస్తాయి. సో ఇది కూడా కరెక్టే. సో మిస్ మ్యాచ్ పేర్ వచ్చి బ్లడ్ ప్రెషర్ని థర్మోమీటర్. బ్లడ్ ప్రెషర్ని మనం రక్తపీడనాన్ని థర్మోమీటర్తో కొలవం. స్పిగ్నోమానోమీటర్తో కొలుస్తాం. థర్మోమీటర్తో మనం టెంపరేచర్ని కొలుస్తాం. సో ఆర్ ఆప్షన్ ఈజ్ బి ఈజ్ మిస్ మ్యాచ్ పేర్. సో ఆర్ ఆప్షన్ బి. Question number 10. Fill the flow chart of urine formation. Glomerulus filtration, tubular reabsorption. ఇక్కడ మనకి గ్యాప్ ఇచ్చారు. ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. క్రింది ఫ్లో చార్ట్ని పూరింపము. గుచ్చజాలనం, వర్ణాత్మక పునఃశోషణం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. అంటే ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ ఇచ్చాడు. ఈ ఫ్లో చార్ట్లో ఉన్న గ్యాప్ని మనం ఫిలప్ చేయాలి. ఈ గ్యాప్లో మనం ఏం రాయాలి అనేది ఆప్షన్. సో ఆర్ ఆప్షన్స్ చూద్దాం. ఏ ట్యూబులర్ సిక్రేషన్, బి ట్యూబులర్ ఫిల్ట్రేషన్, సి ట్యూబులర్ ఎక్స్క్రీషన్, డి యూరిన్ ఫార్మేషన్. తెలుగులో
ఆప్షన్ ఏ నాళికా స్రావం, ఆప్షన్ బి ట్యూబులర్ ఫిల్టరేషన్, ఆప్షన్ సి నాళికా విసర్జన, ఆప్షన్ డి మూత్రం ఏర్పడడం. ఇందులో మనకి ఆప్షన్స్లో చూస్తే స్టెప్ బై స్టెప్ చూస్తే గ్లోమరులస్ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత గ్లోమరులస్లోనే తర్వాత అవి ట్యూబ్లోకి వెళ్తాయి. పీసీటీ డీసీటీ ట్యూబ్స్ ఉంటాయి కదా, అయితే ఈ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. బ్లడ్లో ఉన్న వేస్ట్ కానీ ఇవన్నీ కూడా రీఅబ్జార్ప్షన్ తీసేయండి. ట్యూబ్లర్లోకి తర్వాత ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ తర్వాత ట్యూబ్లర్ సిక్రేషన్ జరుగుతుంది. ట్యూబ్లర్ సిక్రేషన్ అంటే నాళికా స్రావం జరుగుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ ఏర్పడుతుంది. అధిక గాఢత గల మూత్రం అనేది ఏర్పడుతుంది. సో ఈ 4 స్టెప్స్ పూర్తయితేనే యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది. థర్డ్ స్టెప్ని మనకి క్వశ్చన్గా అడిగాడు. థర్డ్ స్టెప్ ఏంటి? ట్యూబ్లర్ సిక్రేషన్, నాళికా స్రావం. క్వశ్చన్ నెంబర్ 11. మెటానెఫ్రిడియా ఇస్ ద ఎక్స్క్రిటరీ పార్ట్ ఆఫ్ డాష్ యానిమల్స్. మెటానెఫ్రిడియా ఏ జీవులలో విసర్జక అవయవాలు? ఏ ప్రోటోజోవా, బి పొరిఫెరా, సి మొలస్కా, డి ఎలెనిడా. మనకి మెటానెఫ్రిడియా అనే విసర్జక అవయవాలు మొలస్కన్స్లో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ మొలస్కా. ప్రోటోజోవాలో సర్ఫేస్ ద్వారా మనకి ఎక్స్క్రేషన్ అనేది జరుగుతుంది. పొరిఫెరాలో వాటర్ ఫ్లో అంటే వాటర్ బాత్ ద్వారా జరుగుతుంది. యానలిడాలో నెఫ్రిడియా ద్వారా జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, మొలస్కా. క్వశ్చన్ నెంబర్ 12. ఎగ్జాంపుల్ ఫర్ స్టోలాన్స్. ఏ జాస్మిన్, బి ఆనియన్, సి పొటాటో, జి జింజర్. క్వశ్చన్ నెంబర్ 12. స్టోలాన్లకు ఉదాహరణ. ఏ మల్లె, బి ఉల్లి, సి బంగాళదుంప, డి అల్లం. ఇందులో స్టోలాన్కి ఎగ్జాంపుల్ జాస్మిన్, మల్లె. ఆనియన్స్ మనకి బల్బ్స్ చెప్తాం. పొటాటో ట్యూబర్స్. జింజర్ వచ్చి రైజోమ్. ఆనియన్ వచ్చి బల్బ్, పొటాటో వచ్చి ట్యూబర్స్, జింజర్ వచ్చి రైజోమ్స్, ట్యూబర్, బల్బ్. సో ఆర్ ఆప్షన్ ఈజ్ జాస్మిన్. జాస్మిన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్టోలాన్స్. సో మల్లె అనేది స్టోలాన్కి ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 13. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి కణ విభజనలో వివిధ దశలు ఇచ్చాడు సెల్ డివిజన్లో. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ ప్రోఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్, మెటాఫేస్. ప్రథమ దశ, చలన దశ, అంత్య దశ, మధ్యస్థ దశ. ఆప్షన్ బి ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ. ఆప్షన్ సి మధ్యస్థ దశ, అంత్య దశ, ప్రథమ దశ, చలన దశ. మెటాఫేస్, టీలోఫేస్, ప్రోఫేస్, ఎనాఫేస్. ఆప్షన్ డి ప్రోఫేస్, ఎనాఫేస్, మెటాఫేస్, టీలోఫేస్. ఇక్కడ కణ విభజన దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రోఫేస్తో స్టార్ట్ అవుతుంది. ప్రోఫేస్ ఆప్షన్గా ఉన్నవి ఏంటి? 3. ఫస్ట్ ఏలో ఉన్నవి ప్రోఫేస్, ప్రోఫేస్, ప్రోఫేస్. బట్ ప్రోఫేస్ తర్వాత వచ్చేది మెటాఫేస్, తర్వాత ఎనాఫేస్, తర్వాత టీలోఫేస్. సో ఆర్ ఆప్షన్ ఈజ్ బి. సో ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ. ఆప్షన్ ఈజ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ముందు ప్రథమ దశ తర్వాత వచ్చే దశని మధ్యస్థ దశ అంటాం, తర్వాత చలన దశ. టీలో ఉంటే తోక కదా, అంత్యస్థ దశ. క్వశ్చన్ నెంబర్ 14. ద గ్యాస్టేషన్ పీరియడ్ ఇన్ మ్యాన్ ఈజ్. మానవుని గర్భావధి కాలం. ఆప్షన్స్ 330 days, ఆప్షన్ బి 20 days, ఆప్షన్ సి 280 months, ఆప్షన్ డి 280 days. మానవుని గర్భావధి కాలం ఎంత అంటే 280 days. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. గర్భావధి కాలం అంటే ఫీటస్ కంప్లీట్ డెవలప్మెంట్ కోసం, ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫీటస్ డెవలప్మెంట్ అవడం కోసం ఎంత టైం తీసుకుంటుంది అని అర్థం అనమాట. గర్భావధి కాలం అంటాం. దీన్నే మనం గ్యాస్టేషన్ పీరియడ్ అంటాం ఇంగ్లీష్లో. గ్యాస్టేషన్ పీరియడ్ సాధారణంగా 9 months అని చెప్తాం మనం. అయితే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 280 days అనమాట. సో అవర్ ఆప్షన్ ఈజ్ డి 280 days. ఇన్ ద డయాగ్రామ్ ఎక్స్ డినోట్స్. ఈ క్రింది పటంలో ఎక్స్ అనే భాగం పేరు. ఆప్షన్ ఏ సినర్జిడ్స్, ఆప్షన్ బి యాంటీపోడల్స్, సి పోలార్ న్యూక్లియర్, ఆప్షన్ డి ఎక్సెల్స్. తెలుగులో ఆప్షన్ ఏ సహాయక కణాలు, ఆప్షన్ బి ప్రతిపాదిత కణాలు, ఆప్షన్ సి ద్వితీయ కేంద్రకం, ఆప్షన్ సి స్త్రీబీజ కణం. ఇక్కడ మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇచ్చాడు. ఫీమేల్ గ్యామెటోఫైట్లో మనకి ఉండే పార్ట్స్ ఒకసారి చూస్తే
దీన్ని పోలార్ న్యూక్లియర్ అంటాం. ఇవి యాంటీపోడల్స్. ఈ మధ్యలో ఉండేది ఎగ్ సెల్. ఇటువైపు ఉన్న 2 సెల్స్ని మనం సినర్జిడ్స్ అంటాం. సో అవర్ ఆప్షన్ ఈజ్ దిస్ వన్, ఎక్స్, పోలార్ న్యూక్లియర్. పోలార్ న్యూక్లియర్ ఆప్షన్గా ఉన్నది ఏంటి? ఆప్షన్ సి, ద్వితీయ కేంద్రకం. ఒకసారి తెలుగులో చూద్దాం. ఎగ్ సెల్ అంటే శ్రీబీజ కణం, సినర్జిడ్స్ అంటే సహాయక కణాలు, యాంటీపోడల్స్ అంటే ప్రతిపాదిత కణాలు, పోలార్ న్యూక్లియర్ అంటే ద్వితీయ కేంద్రకం. సో ఎక్స్గా ఇచ్చినది అడిగాడుగా, ఎక్స్ వచ్చి ద్వితీయ కేంద్రకం, పోలార్ న్యూక్లియర్. క్వశ్చన్ నెంబర్ 16. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఆకర్ ఇన్ ఆప్షన్స్ ఏ ఫ్రాగ్, ఆప్షన్ బి క్రౌ, ఆప్షన్ సి స్నేక్, ఆప్షన్ డి ర్యాట్. ఈ క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఏ కప్ప, బి కాకి, సి పాము, డి ఎలక. సో ఇక్కడ మనం చూసుకుంటే బాహ్య ఫలదీకరణం అంటే, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే, జీవిలో కాకుండా జీవి బయట జరిగే ఫెర్టిలైజేషన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాం మనం, అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో ఇటువంటి ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? స్పర్మ్ ప్లస్ ఓవ్యూల్ కలిస్తే మనం దీన్ని ఫెర్టిలైజేషన్ అని అంటాం. అయితే ఇందులో ఈ ఫెర్టిలైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని, ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ జరిగితే దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని అంటాం. మనకి క్రౌ, స్నేక్, ర్యాట్ వీటిలో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే బాడీ లోపలే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. బట్ ఫ్రాగ్కి వచ్చేటప్పటికి ఎగ్స్ బయట వస్తే వాటిలో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో our answer is A, frog, కప్ప. Question number 17. Which plant hormone is responsible for closing stomata? పత్రరంధ్రాలు మూసుకోవడానికి కారణమైన ఫైటో హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ అబ్సిసిక్ యాసిడ్, ఆప్షన్ బి ఆక్సిన్, ఆప్షన్ సి సైటోకైనిన్, ఆప్షన్ డి ఇథైలిన్. ఇందులో అబ్సిసిక్ యాసిడ్ అనేది పత్రరంధ్రాలు మూసుకోవడానికి, పత్రరంధ్రాలు ఎప్పుడు మూసుకుంటాయంటే వాటర్ బాగా తక్కువ ఉన్నప్పుడు, ప్లాంట్కి వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు పత్రరంధ్రాలు మూసుకోవడం అవసరం. ఈ పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఇవి అవసరం అనమాట. సో అబ్సిసిక్ యాసిడ్ ఆర్ ఆన్సర్. ఫైటో హార్మోన్స్ అంటే, ఫైటో అంటే ప్లాంట్లో ఉండే హార్మోన్స్ని మనం ఫైటో హార్మోన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫైటో హార్మోన్సే. ఇందులో అబ్సిసిక్ యాసిడ్ పత్రరంధ్రాలు మూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆక్సిన్ సెల్ గ్రోత్ కోసం, సైటోకైనిన్ సెల్ డివిజన్ కోసం, ఇథిలిన్ అనేది పండ్లు ముగ్గడానికి యూజ్ అవుతాయి అన్నమాట, రైపింగ్ ఆఫ్ ఫ్రూట్స్. క్వశ్చన్ నెంబర్ 18. ద టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఇన్ మ్యాన్ ఆర్. మానవుల్లో వెన్నునాడుల సంఖ్య. ఆప్షన్స్ ఏ 10 pairs, ఆప్షన్ బి 12 pairs, ఆప్షన్ సి 31 pairs, ఆప్షన్ డి 15 pairs. మానవుల్లో నిన్న చూసాం కపాల నాడులు అంటే క్రేనియల్ నర్వ్స్ చూస్తే అవి 12 pairs అని చెప్పాము. ఇది 31 pairs. 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ. సో అవర్ ఆప్షన్ ఈస్ సి. క్వశ్చన్ నెంబర్ 19. నేమ్ ద వాల్ ఇండికేటెడ్ ఇన్ ద పిక్చర్. పటంలో ఇవ్వబడే కవాటం పేరు ఏమిటి? ఏ బైకాస్పిడ్ వాల్, బి పైలోరిక్ వాల్, సి మిట్రల్ వాల్, డి ట్రైకాస్పిడ్ వాల్. బైకాస్పిడ్ వాల్, పైలోరిక్ కవాటం, మిట్రల్ కవాటం, ట్రైకాస్పిడ్ కవాటం. సో ఇక్కడ చూస్తే ఇది స్టమక్లో ఉన్న ఫుడ్ ఒకసారి డియోడినంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది వెనక్కి రాకుండా ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్ పేరు పైలోరిక్ వాల్వ్. ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా 2015, 16, 17 ఇలాగా 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని ఎక్కువ డిస్కస్ చేస్తున్నామా. దీన్నే తెలుగులో పైలోరిక్ కవాటం అని అంటారు. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పైలోరిక్ కవాటం. క్వశ్చన్ నెంబర్ 20. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఫర్ అబ్జార్ప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. చిన్న పేగు యొక్క ఉపరితల వైశాల్యం ఈ నిర్మాణాల వల్ల పెరుగుతుంది. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ విల్లై, ఆప్షన్ బి లింఫ్ నాళాలు, ఆప్షన్ సి బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు, ఆప్షన్ డి స్పింక్టర్ మజిల్ పాయి సంవరణి కండనాలు. ఇవి మనం చూస్తే విల్లై అంటే
స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా పెరగడం కోసం ఉండే చిన్న చిన్న ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ ఇస్ కాల్డ్ విలై. ఎందుకు ఇన్సైడ్ సర్ఫేస్ పెరగాలి? ఇక్కడ మనకి వచ్చే ఫుడ్ని ఇది కనుక మనం ఏదైనా సరే ఫోల్డ్ చేసి ఉంటే మడత పెట్టుంటే దాని సర్ఫేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విలై అనేది చిన్న చిన్న ఫోల్డ్స్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్కి ఇన్సైడ్ ఉంటే ఫోల్డ్స్. వీటి వల్ల ఏం జరుగుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ సర్ఫేస్ పెరుగుతుంది. పెరిగితే ఇది డైజెషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ని ఎక్కువ రిలీజ్ చేయగలుగుతుంది. సో డైజెషన్ సక్సెస్ఫుల్గా జరగడం కోసం సో our option is A, villi. Question number 21. The origin of species was written by జాతుల ఉత్పత్తి గ్రంథ రచయిత డాష్. A, చార్లెస్ డార్విన్, జీన్ బాప్టిస్ట్ లెన్మార్క్, C, చార్లెస్ లెల్, D, గ్రెగర్ జోహాన్ మెండల్. చూస్తే మనకి చార్లెస్ డార్విన్ అని ఆయన జాతుల ఉత్పత్తి ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఫేమస్ బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని రాశారు. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, చార్లెస్ డార్విన్. క్వశ్చన్ నెంబర్ 22. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ క్యారెక్టర్ ఆర్ ట్రైట్ అకార్డింగ్ టు మెండల్? మెండల్ సిద్ధాంతం ప్రకారం జీవులలో ఒక లక్షణానికి సంబంధించిన ఎన్ని కారకాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3, సి, ఆప్షన్ డి 4. ఇందులో ఒక లక్షణానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, వై, అమ్మాయి అయితే ఎక్స్, అబ్బాయి అయితే XY. సో ఒక క్యారెక్టర్ సంబంధించి మనం 2 ట్రైట్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ ఈస్ బి. ప్రతి లక్షణాన్ని 2 ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయని చెప్పాడు. ప్రతి లక్షణానికి 2 ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్గా ఉంటాయని చెప్పాడు. సో అకార్డింగ్ టు మెండల్ దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఫర్ ఎవ్రీ ట్రైట్. క్వశ్చన్ నెంబర్ 23. ద క్రూయల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ విచ్ బర్డ్ ఇనిషియేటెడ్ ఇన్ 1958 ఇన్ చైనా? 1958 చైనాలో ఒక పక్షిపై వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అంతరించిన పక్షి ఏది? 1958లో పక్షి ధాన్యానికి బాగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని చెప్పి ఆ దేశం ప్రభుత్వం ఆ పక్షిని చంపించిన వాళ్ళకి రివార్డ్స్ ఇస్తామని చెప్పింది. అయితే ఆ పక్షి పిచ్చుక. యాక్చువల్లీ పిచ్చుక ఏం తింటుంది? ధాన్యం మీద ఉన్న పురుగులను ఎక్కువగా తింటుంది. పిచ్చుకల వల్ల ధాన్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. అయినా కూడా ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల వచ్చిన నష్టానికి పిచ్చుకలే కారణం అని చెప్పి వాళ్ళు పిచ్చుకలను ఎక్కువగా పట్టేసి చంపేయడం జరిగింది. అది 1958లో చైనాలో. సో ఆర్ ఆన్సర్ ఈస్ బి, స్పారోస్, పిచ్చుక. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? డెవలప్మెంట్ ఈజ్ నెససరీ, బి, డెవలప్మెంట్ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ఏ, అభివృద్ధి ఆవశ్యకమైనది, బి, అభివృద్ధి పర్యావరణ హితమైనదిగా ఉండాలి. ఆప్షన్స్ చూస్తే ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్. ఆప్షన్ బి, ఏ ఈజ్ రాంగ్, బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి, బోత్ ఆర్ నాట్ కరెక్ట్. ఆప్షన్ డి, ఏ అండ్ బి ఈజ్ రైట్. డెవలప్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ మస్ట్ బి ఎకో ఫ్రెండ్లీ ఆల్సో. సో ఆర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంటే డెవలప్మెంట్ అనేది ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి అవసరం. క్వశ్చన్ నెంబర్ 25. మిథైల్ మెర్క్యూరీ కాజెస్ ఏ డిసీజ్? మిథైల్ మెర్క్యూరీ వల్ల వచ్చే వ్యాధి ఏంటి? ఆప్షన్స్ ఏ, జాండీస్, తెలుగులో కామెర్లు, బి, టైఫాయిడ్, సి, మెనిమెటా, డి, పైమేవి కాదు. మిథైల్ మెర్క్యూరీ అనేది మెనిమెటా అనే 1956లో జపాన్లో మినిమిటా అనే నగరంలో కనుక్కున్నారనమాట. దీనికి ఆ పేరు అందుకే పెట్టారు. అయితే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మిథైల్ మెర్క్యూరీ అనే పాయిజన్ వల్ల జరిగింది. ఇది చేపల్లో ఎక్కువగా కలవడం, ఆ చేపల్ని జనం ఎక్కువగా తినడం వల్ల మినిమిటా అనే వ్యాధి వచ్చింది. సో దీన్ని అక్కడ కనుక్కున్నారు కాబట్టి దీనికి మినిమిటా అనే పేరు పెట్టారు. ఈ మినిమిటా వ్యాధి వల్ల దాదాపు 36 సంవత్సరాల వరకు ఆ మరణాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ పేపర్లో లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా అంతకు ముందు సంవత్సరాలు ఉన్న క్వశ్చన్ పేపర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకుని వాటిని ఒక పేపర్గా తయారు చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా అలాగే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వాటి గురించి తీసుకున్నాం.
సో ఇక్కడ నుంచి కొంచెం టఫ్ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ పేపర్లో కొంచెం టఫ్గా ఉంటాయి పేపర్. ఇక్కడ వరకు ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ని అడగడం జరిగింది కాబట్టి కొంచెం మీకు అందరూ ఈజీగా ఫీల్ అయ్యి బాగానే రాస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా టఫ్గా ఉంటుంది, వాటిని కూడా మీరు బాగా రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ వీడియోస్, ఈ టీచింగ్, అదేవిధంగా ఈ కంటెంట్ అంతా మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతవరకు జై హింద్.